హాయ్ హలో గైస్, వెల్కమ్ టు సీనీ రీల్స్. మరో వాళ్ళకి స్వాగతం. వాతావరణం చల్లంగా ఉంది, వాన కూడా పడుతుంది. అందుకే వేడిగా ఏమన్నా తినేసి ఏమన్నా తాగేసి వద్దాము. అయితే వీడియో స్టార్ట్ చేసే లోపల మీలో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. వాన పడుతుంది, చల్లగా ఉంది, ఏమన్నా తిందాం వేడిగా బయటకు వస్తే. అంగళ్ళు మూసేస్తున్నారు గైస్. ఓన్లీ ఫాస్ట్ ఫుడ్స్ తెస్తున్నారు. ఈ టిఫిన్ సంఘటనలన్నీ మూసేస్తున్నారు గైస్. తిరగంగా ఈ ప్లేస్ లో దగ్గర వేడిగా బజ్జీలు వేస్తున్నారు. వెళ్ళి బోండా ఉందని అడిగాను, బోండా లేదు, ఓన్లీ బజ్జీ అని. ఏం బజ్జీ అని అడిగినాను. మిరపకాయ బజ్జీ, ఉల్లగడ్డ బజ్జీ మాత్రమే ఉందన్నారు. ఒక ప్లేటు మిరకాయ బజ్జీ ఇమ్మన్నాను. 2 రకాల చట్నీలు వేసి ఇచ్చారు. బజ్జీలు కూడా చూడడానికి చాలా బాగున్నాయి. ఊదుకొని నోట్లో పెట్టుకున్నాను. మా నాణ్యవాతి ప్రకారం నోరు మళ్ళీ గాలిపోయింది, అయినా కానీ తగ్గలేదు. ఈసారి బాగా ఊదుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నది. నేను వెళ్ళే టయానికి ఒకరో ఇద్దరు ఉన్నారు గైస్. తింటూ ఉండగానే ఒక్కసారిగా గుంపు పెరిగిపోయింది. ఒక ఇద్దరు వాళ్ళు తయారు చేస్తున్నారు, ఒకరు సర్వ్ చేస్తున్నారు, ఒకరు పిండి కలుపుతున్నారు. ఒకసారిగా హడావిడిగా మారిపోయింది. ఇంకా మన బజ్జీ విషయానికి వచ్చేస్తే, నేను ఇన్ని రోజులు ఎన్ని ప్లేసుల్లో తిన్నాను కదా, ప్రతి దగ్గర ఏంటంటే పచ్చిమిరపకాయని 2 బద్దలుగా కోసి 2 బజ్జీలుగా అమ్మేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు ఒకటే మిరపకాయని పూర్తిగా బజ్జీలుగా వేస్తున్నారు. అదైతే నాకు భలే నచ్చేసింది. తినేసాక ప్లేట్ ఎంత అని అడిగినాను. 20 రూపాయలు అని చెప్పారు. 20 రూపాయలు అయితే చాలా మేలు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ బజ్జీ 4 ఇచ్చారు, చాలా పెద్దగా ఉన్నాయి. చెప్పా కదా ఒకే మిరపకాయని వేసి ఇచ్చారని. దీని అడ్రస్ వచ్చేసి ముంబై వెళ్లే దావలో మౌలాలి ఆటో వర్క్స్ మెకానిక్ షాప్ ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది. ఇక్కడ ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగుంది. స్ట్రాంగ్ ఇయ్యనా? ఈ మాత్రం క్లైమేట్ కి ఈ మాత్రం వేడిగా పడాల్సిందే, లేకపోతే ఉనుకుతుంది. అక్క నాటు కంకులు ఉన్నాయి అక్క, మొక్కజొన్న కంకులు ఎంత కిలో? ఎంత కిలో? ఎంత 1 కిలో ఇవ్వ. పల్లె 30 రూపాయలు పార్సల్ ఇవ్వ. ఓకే గైస్, నేను ఇంటికి వచ్చేసాను. బయట అయితే వాన దంచి కొడుతుంది. ఆల్మోస్ట్ నేను కూడా కొంచెం తడిచేసాను. ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను. ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.